నమస్తే అండి ఉమా గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేడం, సనత్ నగర్, హైదరాబాద్. ఇక్కడే సనత్ నగర్ నుంచి. చెప్పండి మేడం, మీరు ఒక్కరే వచ్చారు? ఎస్ మేడం. మేడం నేను మా పేరెంట్స్కి 3 అమ్మాయిలు మేడం. నేను 2వ అమ్మాయిని. మాది సొంత ఊరు కడప. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ మేడం. ఓకే. యాక్చువల్గా నాకు పెళ్లి సంబంధం 2008లో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంత నచ్చలేదు. అంటే మార్నింగ్ రెడీ చేసి నాకు ఈవినింగ్ వరకు అలా కూర్చోబెట్టారు, పెళ్ళికి రెడీ చేసి కూర్చోబెట్టారు. అంతవరకు నాకు వాళ్ళు రాలేదు. ఆ టైంలో కొంచెం నాకు బ్యాడ్ ఇంప్రెషన్ అనిపించి నేను వద్దని చెప్పాను యాక్చువల్గా సంబంధము. సరే అది అయిపోయింది. నేను అప్పుడు గవర్నమెంట్లో నేను మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఆ తర్వాత 4 months అలా గడిచిపోయింది మేడం. వద్దని చెప్పిన తర్వాత సేమ్ అదే సంబంధం మళ్ళీ కూడా 4 months తర్వాత మళ్ళీ వచ్చారు, ఇంకొకసారి ఆలోచించండి అని. సరే, వాళ్ళు డే అంతా రాకపోవడానికి కారణం ఏంటి? పెళ్లి చూపులకి ఎక్కడో అన్నీ తిరుక్కుంటూ వచ్చారంట మేడం. సేమ్ అదే పనికే రాలేదు పెళ్లి చూపులకి అని లేకుండా. అన్ని ఏదో దర్శనాలు అవి చేసుకుంటూ రిలేటివ్స్ అలా వచ్చారంట ఇంటికి. పెళ్లి చూపులకు ఉన్న అమ్మాయిని, రెడీ అయి ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చొని ఉన్నాను. కట్ అయ్యే విషయమే. ఎస్ మేడం. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు నేను రిజెక్ట్ చేశాను మేడం. అమ్మ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ నేనైతే నాకు నచ్చలేదు అని చెప్పేసాను. నా డ్యూటీలో నేను వెళ్ళిపోతున్నాను. గవర్నమెంట్లో చేస్తున్నాను, నా ఓన్ క్లినిక్ ఉంది, అది నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. ఆగస్ట్లో వచ్చారు, 2008 ఆగస్ట్లో. 4 months తర్వాత మళ్ళీ డిసెంబర్లో సేమ్ వాళ్ళ బంధువులు వచ్చి అడిగారు, ఇంకొకసారి ఆలోచించండి మ్యాచ్ అని చెప్పేసి. నాకు అమ్మ నాన్న అంటే అప్పుడు చాలా ప్రాణం మేడం. వాళ్ళ మాట ఎప్పుడు కాదనేదని కాదు. మా మదర్, నాకు తెలియకుండా మా ఫాదర్ మా మదర్ని అనేవాళ్ళంట, ఒప్పుకోవచ్చు కదా మంచి సంబంధం అంట, వేరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నన్ను మా నాన్న డైరెక్ట్ అడగలేదు. మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, ఆయన ఏం చేస్తారండి? ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన కూడా హోమియోపతి? ఎస్ మేడం. అని చెప్పేసి మా మదర్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారమ్మా, ఇట్లా నాన్న అంటున్నాడు ఒప్పుకోమ్మా అంటే, నేను మా మమ్మీని ఒక్క 1 week నాకు టైం ఇవ్వమ్మా, నేను చెప్తానమ్మా అని చెప్పేసి ఆ 1 week కూడా నేను మానసికంగా నేను రెడీ చేసుకున్నాను. అతని పేరు శ్రీధర్ రెడ్డి మేడం. కాదండి, ఆ 4 months లో మీకు వేరే సంబంధాలు ఏమి రాలేదా? ఈ సంబంధమే చూడలేదు మేడం అసలు. నాకు మీ పేరెంట్స్ ఇంకా వేరే చూడలే, ఈ సంబంధం బాగుంది, మా అమ్మాయే ఎలా అయినా ఒప్పుకుంటే బాగుండు అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు? అంటే నాన్న అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మేడం. అంతగా. నాన్నగారు డాక్టర్ అమ్మా? గవర్నమెంట్ విఆర్ఓ సార్. ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి గారు హోమియోపతి డాక్టర్ సార్. అతని వయసు ఎంత పెళ్ళప్పుడు? పెళ్ళప్పటికి 30+ అన్నారు సార్. కరెక్ట్ వాళ్ళు దాచారు. నాది 27 సార్. అప్పుడు 2009లో పెళ్ళయింది సార్. 4 months తర్వాత మళ్ళీ అదే వ్యక్తి వచ్చారు. అమ్మ అడిగారు అనమాట నన్ను, అమ్మ ఒప్పుకో మా నాన్న ఇలా అంటున్నాడు అని చెప్తే నేను 1 week టైం అడిగాను. ఆ 1 weekలో నన్ను నేను రెడీ చేసుకున్నాను మేడం. నాకు అప్పటి వరకు ఒక ఒపీనియన్ లేదు అతని పైన. నేను రెడీ చేసుకొని 1 week తర్వాత ఓకే చెప్పేశాను. ఓకే చెప్పిన తర్వాత జనవరి అట్లా నేను ఓకే చెప్పేశాను. ఆ తర్వాత వరకు కూడా నాకు 1 month అయినా ఎలాంటిది తెలియదు మేడం. మా అమ్మ నాన్న ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు, మా అత్త మామ తీసుకోలేదు, ఇతని నుంచి కూడా నాకు కాలేదు. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అసలు నాకు పెళ్లి కుదిరిందా కుదరలేదా ఏం లేదు. అసలు పెళ్లి చూపులకంటూ అవ్వలా, మీరు అన్నాక కూడా 1 monthకి రాలేదు, అంతే. ఏం లేదు మేడం, అసలు కాంటాక్ట్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను నా డ్యూటీ చేసుకుంటున్నాను, వస్తున్నాను, నాకేం అర్థం కాలేదు. అసలు సంబంధం కుదిరిందా కుదరలేదా అన్న విషయం నాకే తెలియదు. మీ అమ్మగారిని అడగొచ్చు కదా? వాళ్ళు కూడా అలాగే సైలెంట్గా ఉన్నారు మేడం. నేనేంటంటే ఎక్కువ ప్రెజర్ అని ఎవరికి ఇవ్వను. ప్రెజర్ కాదు, ఇన్ఫర్మేషన్. నా పెళ్లి చూపులు నేను ఓకే అన్నాను కదా, వాళ్ళ వైపు నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది అని. వాళ్ళు ఓకే అన్నారు, సరే అన్నారు, అంతే మేడం. ఇంకా ఎవ్వరు కూడా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా. ఓకే. నేను ఇంకా నా డ్యూటీలో నేను చూసుకుంటూ ఉన్నాను. అట్లా అయిపోయింది. మ్యాక్సిమం 1.5 month నేను వెయిట్ చేశాను. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఆ లోపల నాకు అతను కాల్ చేయడం కానీ, అత్తమామ కాల్ చేయడం కానీ ఏమీ జరగలేదు. నాకు అనిపించింది వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ ఫోర్స్తో వచ్చాడా, అతను ఏమన్నా పెళ్లి చూపులకి ముందే ఏమన్నా తనకి ఇష్టం లేకుండా ఏమన్నా వచ్చాడేమో అని చెప్పేసి అతను నాకు నెంబర్ ఇచ్చినాడు మేడం. ముందు నేను ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చినాడు. నేను పక్కన పెట్టేసింటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేక. తర్వాత ఆ నెంబర్కి నేను కాల్ చేశాను. అతనికి కాల్ చేసి పరిచయం చేసుకున్నాను. ఇలా నేను కాల్ చేస్తాను, నేను ఇక్కడ గడపకు వచ్చారు కదండి అని మాట్లాడాను. నేను అడిగాను, ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, మీకు ఇష్టంతో చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే మీ పేరెంట్స్ ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా, ఉన్న విషయం చెప్పేసేయండి, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, ఇద్దరు ఇబ్బంది పడదాము అని చెప్పి అడిగాను. అదేం లేదు నాకు ఇష్టమే అని చెప్పారు. అప్పుడు సరే అనుకుని అతని కాల్ కోసం నేను వెయిట్ చేసేదాన్ని మేడం. దాదాపు midnight వరకు అతని కాల్ కోసం వెయిట్ చేసేదాన్ని. 11:30 తర్వాత నాకు కాల్ వస్తుంది అతని నుంచి. వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఇంటికి వచ్చాను. బెంగళూరులో వర్క్ చేసేవాడు సార్. హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. మెడికల్ ఆఫీసర్ అమ్మా? ప్రైవేట్ దాంట్లోనే దాంట్లో హాస్పిటల్లో చేసేవారు. క్లినిక్ క్లోజ్ అయ్యి ఆ టైం అయ్యి ఉండదు కాబట్టి అప్పుడు బెంగళూరులో అప్పుడు నైట్ చేసేసి ఏం మాట్లాడారు సార్, ఇప్పుడే వచ్చాను, ఓకే బాయ్, ఇట్లా మాట్లాడారు. అప్పటిదాకా మీకు పెళ్లి చూపులు ఒకటే అయినా, ఎంగేజ్మెంట్ అయ్యిందా? అవ్వలేదు. ఫోన్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది అతని ఇంట్రెస్ట్ కదా. ఓకే. అందుకని నేను ఎదురు చూసేదాన్ని. అప్పటి నుంచి కొంచెం బాగా వీక్ అవుతూ వచ్చాను మేడం. యాక్చువల్గా నేను హ్యాపీగా ఉంటాను, పేషెంట్స్ చూసుకుంటాను, మంచిగా ఉండేది. ఆయన ఓకే అన్నాక ఎంగేజ్మెంట్ ఎందుకు అరేంజ్ చేయలేదు?
వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదు మేడం, ఏం తెలియట్లేదు. వీళ్ళు ఫార్వర్డ్ రావట్లేదు, వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేది. నేను ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని కాదు మేడం. కోర్స్ ఏముందండి, ఒక అడగడంలో తప్పే ఉంది. సరే ఓకే అన్నారు కదా, ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఇవి క్యాజువల్ గా మాట్లాడుకుంటారు కదా మినిమం. పోనీ అతను మాట్లాడడానికి సిగ్గుపడ్డా, పోనీ మీరు ముందు స్టెప్ వేసుకుని అడిగాను మేడం, కొంచెం టైం తీసుకున్నాక నేను అడిగాను అసలు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని నెక్స్ట్ మంత్కి వాళ్ళు ఎంగేజ్మెంట్ డైరెక్ట్ చేయలేదు మేడం, ఏదో ఒక పత్రిక రాసుకుంటారు కదా, అది వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట, అక్కడ రాసుకున్నారు. నేను వెళ్ళలేదు, నన్నేం తీసుకెళ్ళలేదు, అక్కడ రాసుకొని వచ్చేసారనమాట. మా 2009 మార్చి 22 పెళ్ళి అయిపోయింది మేడం. పెళ్లి యాక్చువల్గా పెద్దలు కుదిర్చిందే, అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లిలో కూడా అసలు ఎలాంటి ఫార్మాలిటీస్ జరగలేదు మేడం. జీలకర్ర బెల్లం ఇచ్చి యాక్చువల్గా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలని పెట్టుకుంటారు కదా, విడివిడిగా ఇచ్చి పోసుకోమన్నారు. అది అట్లా చేశారు, పోసి ఇట్లా పోసుకోమన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ జరిగిందిగా, మీకు పంతులుండే చేశాడు కదా, 4 పంతులు ఉన్నారు మేడం. ఒకరు పంతులుండి ఇలాగే చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ప్రాసెస్. చేయలేదు మేడం, అటు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇటు మా పేరెంట్స్ ఉన్నారు, అటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు అట్లా మిస్టేక్ జరిగింది? ఎవరు చేయలేదు సార్. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అంటే మీ సాంప్రదాయం ఏమన్నా అలా ఉందా? లేదు మేడం. ఓకే, తాళి కూడా మీకు ఇచ్చి కట్టుకోమన్నాడా? కాదుగా. లేదు సార్. బతికించారు. మా ఇంట్లో మేము పెడగంటి రెడ్డి సార్, తాళి ఉండదు. 101 పొగుల పసుపు దారం కడతారు మేడం, మా ఇంట్లో తాళి ఉండదు. అప్పుడు కూడా ఏదో ఇట్లా పోసుకున్నాము, కనీసము దండలు మార్చుకోవడం కానీ, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ ఏమి జరగలేదు. నలుగురు పంతులుండి ఇవి లేకుండా ఎలా ఉంటాయండి? అతను జస్ట్ అది కూడా ఇంతవరకే తాళిలాగా అన్నట్టు దారం కట్టేసి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వీడియోస్ ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు? నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను అక్కడ స్టేజ్ పైన, ఎవ్వలేరు మేడం. నాకు అర్థం కాలేదు, ఎటు పోవాలో నాకు అర్థం కాలేదు. అట్లాగే ఒక గెస్ట్ వచ్చి కూర్చుంటారు కదా చైర్లో, అలా వెళ్ళి కూర్చున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారమ్మా? ఏం తెలియదు సార్, ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. సరే, అది ఎప్పుడో పెళ్లి విషయం, ఇప్పుడు బాధపడడం ఎందుకమ్మా? పెళ్లి అయిపోయింది తర్వాత నాకు అది ఇప్పటికీ గుర్తొచ్చి బాధేస్తుందా? నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకున్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం, ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. సరే, అది చెప్పండి అమ్మా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా వచ్చారు. నేను అట్లా కూర్చున్నాను, అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు సార్ నా దగ్గరికి. ఆ పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత పెళ్లి రోజు మా ఆయన గొడవ పెట్టాడు అనమాట. వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఊర్లోనే పెళ్లి జరిగింది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా తెలీదు మేడం, నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. బెదిరించారు. అతను బెదిరించేసరికి సరైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాం. మా అమ్మలు వస్తే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసం వాటర్ తాగుతాను అడిగే వాళ్ళు ఎవరు లేరు. అత్తమ్మ వాళ్ళంతా కూడా. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ ఇంట్లో? మీ అత్తగారి ఇంట్లో అందరూ కంబైండ్ ఫ్యామిలీ మేడం. 5 మంది పిల్లలు మా మామయ్యకి, అంతా కంబైండ్. మీరు ఎన్నో కోడలు? నేను 2వ కోడలు మేడం. అందరూ ఉంటారు అక్కడే, కనీసం పట్టించుకోలేదు. చూశారు, మా అమ్మ వాళ్ళందరూ చూశారు, పట్టించుకోలేదని నన్ను ఇంకా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు కరెక్ట్ మేడం, మార్చి 22 అయింది పెళ్లి. మార్చి 25 వరకు 3 days 4 days మా కడప హిందూపురం తిరగడానికి సరిపోయింది. 4వ రోజు వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి? బెంగళూరుకి మేడం. జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం కాదు మా అత్తమ్మకి కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్నకి కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 3 days ఏమైనా ఫస్ట్ నైట్స్ అట్లా ఏమీ లేదు మేడం. వ్రతాలు ఏవో చేస్తారా? ఏమీ లేదు మేడం, ఏమీ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు అసలు. 16 days యాక్చువల్ గా పెళ్ళైనాక బయటికి వెళ్ళనివ్వరు ఎవరిని, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. ఈయన బెంగళూరు ఎందుకు పంపించేశారంటారు? ఎవరు పట్టించుకోలేదు మేడం, తన పాట తను వెళ్ళిపోయాడు. సరే, ఊరంతా పట్టించుకోరు, ఓకే, మీ అమ్మా నాన్న పట్టించుకోవాలి. వాళ్ళు కూడా ఏం లేదు, సైలెంట్ గానే ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అండి? 3 అమ్మాయిలు మేడం. మీరు ఎన్నో? ఆవిడ 2 అమ్మాయి. మరి మీ అక్క ఉంటది కదా, అక్కతో షేర్ చేసుకోవచ్చు. చెప్పాలి కదా. పోనీ మీరు పెళ్లి చేసుకున్న ఏజ్ కూడా 27 అంటున్నారు కదండి. మరి అప్పుడు మీరు ఇంకా పెద్దవాళ్లే, ప్రొఫెషన్ తో డాక్టర్, మరి ఇవన్నీ మీరు చూసుకోవాలి కదా. అంత లోపల బాధపడవలసిన అవసరం ఏముంది? ఇవన్నీ కనెక్ట్ అవ్వట్లేదు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటి, ఎవరో మీరన్నా అడగాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్, మీరు ఒక డాక్టర్, సమాజంలో ఎంతో అనుభవం ఉన్న మీరు ఒక క్వశ్చన్ చేయలేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్, అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, బాగుండే వాళ్ళు. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మలు పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా? ఎవరు లేరు సార్. భోజనాలు పెట్టారా పెళ్లికి? పెట్టారు, నాకు లేదు సార్ భోజనం. నేను తినలేదు నా పెళ్లిలో. వాళ్ళు తిన్నారుగా, నాకు లేదు. ఎంతమంది వచ్చి ఉంటారమ్మా జనాలు? చాలా మంది వచ్చారు. 1000 మందా? 500 మందా? వచ్చి ఉంటారు. 500 మంది వచ్చారు.
బాగానే వచ్చింది. ఎవరికి ఇది విచిత్రంగా అనిపించలేదా? జీలకర్ర బెల్లం ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరే క్వశ్చన్ చేయలేదు మేడం అసలు. మిమ్మల్ని పేట్ల మీద నేను వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అందరి ముందు. మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో కూడా భోజనాలు పెడతారు కదా, అప్పుడు అడిగాను. మా మామయ్య ఉన్నారు, మా నాన్న ఉన్నారు, అందరి ముందు నేను అడిగాను వాళ్ళని, ఏంటి నాన్న ఇది పెళ్ళి ఏంటి, నేనేమి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు కదా, దొంగ పెళ్లి నేనేం చేసుకోలేదు కదా, కనీసం జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం ఏంటి, భార్యాభర్తల బంధం అలా ఉండాలనే కదా సింబాలిక్ గా పెడతా. ఏమన్నారు దానికి సమాధానం ఏమన్నారు? ఎవరు పలకలేదు సార్. మేడం మ్యారేజ్ ఫొటోస్ ఏమైనా తీసుకొచ్చారా మీరు ఇక్కడికి? మ్యారేజ్ ఫొటోస్ లేవు మేడం, మామూలుగా ఉన్నాయి. ఫోన్ లో కూడా లేవా? తను ఆల్బమ్ కూడా తన దగ్గర తీసేసి పెట్టుకున్నాడు మేడం. ఫోన్ లో ఫొటోస్ కూడా లేవా? ఫోన్ లో లేదు. మీరు చెప్పిన విషయం 2008 విషయం అండి, మీకు పెళ్లి అప్పుడు అయ్యింది. ఇప్పుడు ఏంటి మనం 2024 లో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీకు సిడి ఉంది మేడం, సిడి ఉంది మేడం. సెల్ ఫోన్ లో ఒక్క ఫోటో కూడా లేదా? సెల్ ఫోన్ లో లేదు మేడం. ఓకే, పోనీ ఆ రోజుల్లో కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. 2008 నుంచి 16, ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. ఇది కొంచెం ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం. ఓకే, నెక్స్ట్ అంటే ఉంటే ప్రతిదానికి ఉంది మేము ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఒక వాయిస్ ఉండేది, ఎవిడెన్స్ ఉంటే. నా దగ్గర ఓకే, ఎందుకంటే ఇవి కొంచెం అబ్నార్మల్ గా అన్ని ఉన్నాయి మేడం. ఇంత 500 మందిని పిలిస్తే 500 మందిలో పెద్దలు, recordings ఒక్క నిమిషం అమ్మ, 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు, వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరు నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు, ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్, ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్ లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి. అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల భూప్రపంచంలో ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, అక్కడ మిస్ అయ్యింది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలేదు మేడం. ఆ టైంకి నేను వచ్చాక గెస్ట్ లాగా అలా కూర్చున్నాను, అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు నా పక్కన.